స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయమధీరయేత్. సో మహాభారత కథలు చెప్పుకుందాం. ఇంద్రుడి విని సంతోషించి చాలా మంచి మాటలు చెప్పావయ్యా. ఇవి ఎప్పటికీ ఏ కాలానికైనా కూడా మానవుడు అనేవాడు పాటించవలసినటువంటి మంచి విషయాలు, మంచి మాటలు చెప్పావు, ఇంతేనా ఇంకేం చెప్పలేదా అంటాడు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పానండి. ధర్మం చేసేవాళ్ళు, ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని చూసి అధర్మపరులు ఎక్కిరిస్తూ ఉంటారు, వీరికి ఏమి చేత కాదు అని అంటుంటారు. అందము అది ఎవరికైతే లేదో వారి యువతల వారిని ఏదో ఒక తప్పు చూపించి దూషిస్తూ ఉంటారు. ధనవంతుల మీద ధనవంతుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. అలాగే అధర్మంగా సంపాదించినటువంటి ధనం నిలబడదు, ధనవంతుడు కదా అని వారిని దగ్గరికి కూడా తీయవద్దు. పేదవాడైనా ధర్మ మార్గంలో నడుస్తూ ధర్మ మార్గంలో సంపాదించుకునే వాడిని దగ్గరికి తీయి, ధనవంతుడైనా అధర్మ మార్గంలో సంపాదించుకుని అధర్మంగా ప్రవర్తించేటువంటి వాడిని, నోటు దురుసుతో వ్యవహరించేటువంటి వాడిని, ముందు వెనుక చూసుకోకుండా అహంకారంతో ప్రవర్తించేటువంటి వాళ్ళని దూరం పెట్టు. ఇవి కూడా చెప్పాను అని చెప్తాడు. అమ్మ అవన్నీ విని ఇంద్రుడు సంతోషించి సర్వకాలాల్లోనూ పనికొచ్చేటువంటి మంచి ధర్మపైనటువంటి నీతిపరమైనటువంటి నీ విషయాలు చెప్పావు, నీ కొడుకుకి చాలా మంచి విషయాలు చెప్పావని సంతోషించి, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఎంతో కఠిన తపస్సులు ఆచరించావు కదా, మరి ఆ తపస్సుల గురించి కూడా చెప్పవా అంటాడు. అప్పుడు దాకా ఎంతో చక్కగా మాట్లాడినటువంటి యయాతి మహారాజు ఈయన తపస్సు గురించి అనగానే సంతోషంతో, దేవేంద్ర, ఇప్పటి వరకు నేను చేసినటువంటి తపస్సు దానవులు కానీ, రాక్షసులు కానీ, యక్షులు కానీ, కిన్నెరలు కానీ, మానవులు కానీ, తపస్సులు కానీ, మహర్షులు కానీ, ఋషులు కానీ ఎవ్వరూ చేయలేదు. నేను చేసినటువంటి గొప్ప తపస్సు ఇప్పటి వరకు ఏ లోకంలో ఏ కాలంలో ఎవరూ చేయలేదు. అంత ఉన్నతమైన గొప్ప తపస్సులన్నీ నేనే చేశాను అంటాడు. అప్పటిదాకా ఎంత శాంతంగా మాట్లాడి తన కుమారుడికి ఏవైతే ఉండకూడదు అని చెప్పాడు, కామ క్రోధ లోభమోహం ఆశ్చర్యాలేమీ వద్దని చెప్పాడా, అహంకారం కూడా ఉండద్దని అన్నీ చెప్పాడు కదా, తన కొడుకుకి ఇవన్నీ చెప్పాడని. కానీ తన తపశ్శక్తి గురించి అడగగానే చెప్పేటప్పుడు యయాతి మహారాజు అహంకారానికి లోనయ్యి ఎంతో గొప్ప తపస్సులు, మహర్షులు, ఋషులు వాళ్ళని కూడా కించపరుస్తూ తన తపస్సే గొప్పది అని మాట్లాడుతూ వాళ్ళందరినీ కించపరుస్తూ మాట్లాడాడు. ఆ మాటకి ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసి, యయాతి మహారాజా, ఇప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాటల వల్ల ఇన్నాళ్ళు నువ్వు ఎంత తపస్సు చేసి సంపాదించుకున్నావో ఆ తపశ్శక్తి అంతా క్షీణించిందయ్యా. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సన్నగిల్లిపోయినాయి. నువ్వు ఇక వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నావు. ఇక్కడి నుంచి నీ స్థానం పడిపోయింది. నీవు భూలోకంలోకి వెళ్ళవలసిన సమయం వస్తుంది అనగానే వెంటనే యయాతి మహారాజు తన తప్పుని గ్రహించి, ఇంద్రదేవ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. కానీ నేను ఇంకా ఆ నరకం లాంటి మానవ లోకంలోకి వెళ్ళి జీవించాలనుకోవట్లేదు. ఒకవేళ నేను అక్కడికే వెళ్ళవలసి వస్తే నన్ను సజ్జన సాంగత్యం ఉన్నటువంటి ప్రదేశంలోకి నన్ను పంపించండి. వారి ద్వారా అక్కడున్నటువంటి ఆ సజ్జన సాంగత్యం వల్ల నేను నా పాపాన్ని, నేను చేసినటువంటి తప్పుని దూరం చేసుకుని మరలా నా శక్తిని పొంది నేను మీ దగ్గరికి వస్తాను. నాకు అటువంటి ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. నేను తొందరపడి అహంకరించి నేను తప్పు చేశాను. ఇప్పుడు దాకా ఇన్నాళ్ళు ఎంతో ప్రశాంతంగా జీవించినటువంటి నేను ఎందుకు ఇంత అహంకారానికి లోనయ్యానో నాకు అర్థం కాలేదు. అంటే నా కొడుకుకి నేను ఏమి ధర్మోపన్యాసాలు చెప్పానని మీరు అడిగారు, అవన్నీ చెప్పిన తర్వాత మీరు మెచ్చుకోవడం వల్ల కానీ, కారణం ఏదైనా కానీ అహంకరించకూడదు. నేను కొన్ని ఆ అహంకారంలో కూడా గొప్ప గొప్ప ఋషులని మునులని అవమానిస్తూ మాట్లాడటం అనేది నిజంగానే నేను చేసిన తప్పు. నా తప్పుకి అంత పెద్ద శిక్ష వద్దు, నాకు సజ్జన సాంగత్యం కలిగేటట్లుగా మీరు ఏదైతే నన్ను లోకంలోకి పంపించాలనుకుంటున్నారో భూలోకంలోకి, ఆ పంపించేది కూడా సజ్జన సాంగత్యం, మంచి సజ్జనులు ఉన్నటువంటి ప్రదేశంలోకి నన్ను పంపించండి అంటాడు. సరే, నీవి ఇన్న కాలం ఎంతో తపస్సు చేసి వచ్చిన వాడివి కాబట్టి నీ కోరిక మన్నిస్తున్నాను, అలాగే వెళ్ళు అంటాడు. ఇంకా ఇంద్రుడు చెప్పగానే యయాతి మహారాజు స్వర్గలోకంలో నుంచి కిందకు వస్తూ ఉంటాడు. ఆయన వస్తూ ఉంటే ఆకాశ మార్గంలో నుంచే చాలా దేదీప్యమైన ప్రకాశం వస్తుంది, నలువైపులా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన ఆకాశంలో నుంచి రావటం అష్టకుడు
ప్రతర్ధనుడు, వసుమంతుడు, బలి, ఈ నలుగురు చూస్తారు ఎవరి మహానుభావుడు ఇంత తేజస్సుతో ఇంత ప్రకాశంతో వస్తున్నాడు, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే ఇంతటి తేజస్సుతో కూడినటువంటి మనిషిని కూడా, ఇంత గొప్పవాడు ఏ కారణంగా స్వర్గలోకం నుంచి భూలోకంలోకి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అని వీళ్ళు ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఆయన రాగానే ఆయనకి సముచిత గౌరవం ఇచ్చి వారు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేసి, ఎవరు మహానుభావా నీవు, ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నావు, ఇంత ప్రకాశంతో ఉన్నావు, నీ మొహంలో ఎంత తేజస్సు ఉందో, సూర్యుడితో సమానమైనటువంటి ఆ తేజస్సును కలిగి ఉన్నటువంటి ఎవరు నువ్వు, అసలు ఏంటి నీ పూర్వాపరాలు చెప్పండి, మీ గురించి సవివరంగా వివరించండి అని అడగానే, నేను ఇలా నహుషుడు కుమారుణ్ణని ఆయన జీవిత కథ మొత్తాన్ని చెప్తాడు. అదంతా విని వీరందరూ సంతోషపడి, ఇతను మా మాతామహుడే, మేము ఇతనికి ద్రౌపుత్రులమే అనుకుంటారు. అంటే యయాతి మహారాజుకి మాధవి అనేటువంటి ఒక కుమార్తె కూడా ఉంటుంది. ఆ మాధవి అనేటువంటి కుమార్తెకు కలిగినటువంటి వాళ్ళే ఈ నలుగురు. దౌహిత్రుడు అంటే కూతురి కొడుకులు, మనవాళ్ళు. అది విని వీళ్ళు బాగా సంతోషిస్తారు. అంటే ఈయన మన మాతామహుడు, మన తల్లి తండ్రి గారు, మన తాతగారని సంతోషించి, తాతగారు మీరు ఎన్నో విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, ఎన్నో లోకాలు చూసినటువంటి వాళ్ళు, మేము చేసినటువంటి కార్యాలకి మేము ఏ లోకాల్లో ఉంటామో అని అడిగితే మీరు ఈ చేసినటువంటి ఉత్తమ కార్యాలకి మీకు ఉత్తమ గతులే కలుగుతాయని చెప్తాడు. ఆ తర్వాత మీరు ఈ మనిషి జీవితంలో ఉన్నటువంటి 4 వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పరా, అవి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, వాటిని ఎలా పాటించాలి అని అడగగా, బ్రహ్మచర్యం ఆ సమయంలో గురువు అధీనంలో ఉండి, ఆశ్రమంలో ఉండి చక్కగా విద్యను నేర్చుకుంటూ, గురువుకు సేవ చేస్తూ, గురువు చెప్పినట్టు గురువు మాటలు వింటూ, గురువును పూజిస్తూ మంచిగా విద్యాభ్యాసం చేసి జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని చెప్తారు. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమంలో ధర్మంగా సంపాదిస్తూ, ధర్మ మార్గంలో నడుస్తూ, పిల్లలకి ధర్మంగా సంపాదించినటువంటి ధనంతోనే భార్యాపిల్లలని పోషిస్తూ, ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకుంటూ చక్కగా ధర్మంగా జీవించాలి అని చెప్తాను. సెలవు.